ట్రైన్లలో, బస్సులలో, కార్లలో, బైకుల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు మ్యూజిక్ని పెట్టుకొని పాటల్ని వింటూ ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో గట్టిగా అరుస్తూ, చప్పట్లు చరుస్తూ, నృత్యాలు చేస్తూ ప్రయాణం చేసేవాళ్ళని ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. ఆ స్థితిలో గనక వాళ్ళకి ప్రమాదవశాత్తు ఏదైనా మరణం వచ్చే పరిస్థితి వస్తే వాళ్ళకి కలిమా చదివే అవకాశం కూడా అల్లాహ్ ఇవ్వడు. అసహ్యకరమైన చావును అల్లాహ్ వాళ్ళకి ఇస్తారు. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వాలి వసల్లం తెలియజేశారు, ప్రయాణం నరకపు గుంతలలో ఒక గుంత లాంటిది. అల్లాహ్ యొక్క జికర్తో చేయండి అన్నారు. ఉపన్యాసాలు వినొచ్చు, లేకపోతే అల్లాహ్ యొక్క గొప్పతనం యొక్క నాచులు ఉంటాయి, అవి వినొచ్చు. ఇందులో ఏముంది పాటల్లో ఎంజాయ్మెంట్? జునైద్ జంషీద్ అని ఒక పెద్ద గాయకుడు ఏం చెప్పేవాడో తెలుసా? మేము ఒక్కొక్కసారి పాటను రచించేటప్పుడు ఒకరోజు, వారం, ఒక్కొక్కసారి నెల కూడా పట్టేది. కేవలం ఆ పాట నివిడి 3 నిమిషాలే. ఎక్కువగా సమయం ఉన్న ఆ పాట వినేవాళ్ళు బోర్ ఫీల్ అవుతారన్న. కానీ అల్లాహ్ తాలా స్వర్గంలో స్వర్గవాసులు వచ్చిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత అల్లాహ్ తాలా ఒక పాట వినిపిస్తాడు. అది ఎంత పెద్దదై ఉంటుందో తెలుసా? 70 సంవత్సరాలు వింటూ ఉన్నా సరే ఎవరు కూడా బోర్ ఫీల్ అవరు. అది కేవలం ఇక్కడ ఎవరైతే చెడు పాటల నుంచి, చెడు మ్యూజిక్ నుంచి తన చెవులని కాపాడుకుంటారో అటువంటి వాళ్ళకి అల్లాహ్ తాలా